ఈ జీవితం కోసమే కష్టపడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, ఎందరో కుటుంబాలను కూలుస్తున్నావు. నన్ను ఎవరు ఏమీ అడగరని అనుకుంటున్నావా? నువ్వు శరీరంతో చేసిన ప్రతి తప్పుడు పని దేవుడు అన్నిటినీ రాస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. వీటన్నిటి కోసం నువ్వు చచ్చాక వచ్చాక నేను లెక్క అడుగుతాడు. ఏం చేశావు? 70 ఏళ్ళు ఇచ్చాను, 90 ఏళ్ళు ఇచ్చాను, ఏం చేశావు? నువ్వు చేసిన తప్పులేంటి? నువ్వు చేసిన ఒప్పులేంటి? చూస్తే నీ చిట్టాలో, నీ జీవితంలో అన్ని తప్పులు తప్పులు తప్పులు, నేరాలు. మరి నేరాలు ఎలా? శిక్ష. తాను దేహంతో జరిగించిన వాటికి శిక్ష. ఎవరికి? ఆత్మ. చావని ఆత్మ ఆరని అగ్నిలో కాలిపోవాలి. దుష్కార్యము చేయు ప్రతి ఆత్మకు శ్రమట, శ్రమ, బాధ, వేదన. కానీ భూమి మీద మనిషి ఎంత ఆనందంగా తిరుగుతున్నాడు, భయం లేదు. కన్ను మూసిన మరుక్షణం మీరు నరకానికి వెళ్ళడానికి పట్టే సమయం ఒక్క క్షణం. భూమి మీద కన్ను మూసిన మరుక్షణం భయంకరమైన జ్వాలల్లో తగలబడిపోతుంటారు మీరు. దేనికి? చేసిన భూమి మీద చేసిన తప్పుడు పనులకు. ఎంతమందిని మోసగించావు, ఎన్ని కుటుంబాలను సర్వనాశనం చేశావు, ఎంత అవిధేయుడుగా బ్రతికావు భూమి మీద. నేను జీవితాన్ని ఇచ్చానే, నువ్వు నా కోసం బ్రతకలేదు కదరా. అందుకు దేవుడు నిన్ను అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. దేవుడు అడుగుతాడు నిన్ను లెక్క.